ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రేరేపిత హత్య దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత శాంతి భద్రతలు. కాబట్టి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ఆస్తులు కాపాడటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. స్థిరమైన అభివృద్ధి అనేది ఎప్పుడైనా శాంతి భద్రతలు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా నేను చెప్పేది ఒకటే, ఆయనకి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించి, కేవలం ప్రజలు నాకు ఓట్లేయలేదు, నేను అధికారం కోల్పోయా అనే అహంకారం, అసహనంతో ఇవాళ రాష్ట్రంలో రకరకాల పర్యటనల పేరుతో, రకరకాల ప్రాంతాలతో వైషమ్యాలు రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, దాని ద్వారా ఏదో మళ్ళీ ఆయన కలగంటున్నాడు అధికారంలోకి వస్తామని. ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుంచుకోవాలి. 5 సంవత్సరాల గత మీరు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద పాలన ద్వారా మీరు చేసిన ఇప్పటికీ ప్రజల కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే ఈ పర్యటన ముఖ్యంగా వైకాపా కార్యకర్తలు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నాగమల్లేశ్వరరావు చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి కారణం, వైకాపా పార్టీయే కారణం, నాయకత్వమే కారణం. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాల వల్ల, వీళ్ళు చేసిన తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించిన మెసేజ్ల వల్ల, మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పడం వలన వాళ్ళు గ్రామాల్లో ఉండి ఆస్తులు తాకట్టు పెట్టి పందాలు కాసి, ఆ పందాలు అధికారం కోల్పోయిన తర్వాత ఆ డబ్బులు కట్టలేక ఆదుకోవాల్సిన వాళ్ళ నాయకుడు ఆదుకోకపోగా చనిపోయిన సంవత్సరం తర్వాత మటుకి విగ్రహానికి దండేయటానికి రావటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అరాచక శక్తులు ఎక్కడ తలెత్తినా సరే వాటిని అణిచివేస్తుందని చెప్పి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద అధికారం కోల్పోయినా, ప్రజలు ఓటేయలేదనే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే వైఖరి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులు నాకు గుర్తున్నంత వరకు పర్మిషన్ ఇచ్చారు, కానీ లిమిటెడ్ పీపుల్తో చేసుకోమన్నారు. అది లిమిటెడ్ పీపుల్తో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పర్యటన చేసుకోవచ్చు అని చెప్పారు. పర్యటన చేసుకోవద్దని చెప్పలా. నేను అదే చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయినా పర్యటనల పేరుతో ఏదొక రకమైన శాంతి భద్రతల సమస్యను సృష్టించడం అనేది గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ కూడా ఏంటంటే లేని సమస్య అది. చనిపోయింది ఎప్పుడు? సంవత్సరం ముందు. ఆయన చనిపోయింది ఎప్పుడు? అసలు మా ప్రభుత్వం ఏర్పడక ముందు చనిపోయాడు. మా ప్రభుత్వానికి ఆయన ఆత్మహత్యకి ఏం సంబంధం అసలు లేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత 3 రోజుల క్రితం ఆత్మహత్యానికి పాల్పడ్డ కుమారస్వామి అనే రైతు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. గత 3 రోజుల క్రితం తన భూమిని అక్రమంగా కబ్జా చేశారంటూ పోలేపాక కుమారస్వామి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ పోలేపాక కుమారస్వామి శవంతో కుటుంబ సభ్యులు వరంగల్ నాయుడు బంక్ వద్ద ధర్నాకు దిగారు. తమ తండ్రి చావుకు కారణమైన తాళ్ల మల్లేశం, బండి కుమారస్వామి, రంజిత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు భారీగా మోహరించారు. పోలేపాక కుమారస్వామి తాళ్ల మల్లేశం పెట్టిన బాధతో తాళ్ల మల్లేశం మరియు రంజిత్ రెడ్డి, బండి కుమారస్వామి వీళ్ళు దళితోడు, నువ్వు ఒక మాదిగోనివిరా, నువ్వు మా మీద కొట్లాడతావా అని దౌర్జన్యంగా భూమి వాళ్ళు అమ్మింది 5 ఎకరాలే. 5 ఎకరాలకు 6 ఎకరాల 20 గుంటలు. అది ఎంఆర్ఓ దగ్గర నుండి కూడా వాళ్ళు సర్వే చేపిస్తే 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది. ఈ అధికారులు ఏం చేస్తలేరు. మా బావ పోయిన సోమవారం
కిరోసిన్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే పెట్రోల్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, అరెస్టు చేయలేదు. మరి ఏం చేస్తాను వీళ్ళు ఏం చేస్తాను? ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా? నేను మీ పోలీసు వాళ్ళని మేము మిమ్మల్ని ఒక్కటినే దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు న్యాయం చేయండి, అన్యాయం చేయకండి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వకండి. మేము ప్రొటెక్షన్ మిమ్మల్ని అడగలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా కుటుంబాన్ని చూసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా దీని మీద యాక్షన్, ఇప్పుడు మంత్రి వాళ్ళు గౌరవనీయ మంత్రివర్యులు దీని మీద యాక్షన్ తీసుకొని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పోలేపాక కుమారస్వామి, తాళ్ళ మల్లేశం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. వరంగల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అంటే గతంలో పోలేపాక కుమారస్వామి అనే వ్యక్తి ఆ బండి కుమారస్వామి అనే వారికి తన యొక్క భూమిని అమ్మాడు. బండి కుమారస్వామి కూడా 20 సంవత్సరాల క్రితమే తాళ్ళ మల్లేశంకు అతని బంధువులకు ఆ యొక్క ల్యాండ్ అయితే అమ్మాడు. అమ్మిన క్రమంలో ఈ యొక్క పోలేపాక కుమారస్వామి నాకు ఇంకా 14 గుంటల భూమి ఉంటదంటూ అక్కడ గతంలో చాలా సార్లు అతనైతే ఫిర్యాదు చేశాడని అయితే కొంత సమాచారం ఉంది. దీనికి సంబంధించి వారితో కొంత వాగ్వాదం చోటు చేసుకున్నదని అతను మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 4 రోజులు ఎంఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన వెంటనే బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి సంబంధించి పోలేపాక కుమారస్వామి ఆటో డ్రైవరు తన యొక్క కుటుంబ సభ్యులు అందరు కలిసి చనిపోయిన డెడ్ బాడీని నాయుడు పెట్రోల్ పంపు వద్ద రాస్తారోకో చేశారు. దానికి సంబంధించిన కుల సంఘాలు లేకుంటే వారికి సంబంధించిన బంధువులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేశారు. రాస్తారోకో చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు అయితే ఆగిపోయాయి. దీనికి సంబంధించిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మీకు న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఎవరెవరికి ఆ ల్యాండ్ సంబంధించిన వాటిని మేము పరిశీలించి స్థానిక ఎంఆర్ఓకు తనకు కూడా చెప్పి ఈ యొక్క ల్యాండ్ డిస్ప్యూట్ ఎక్కడైతే జరిగింది, ఎక్కడ ఎంత అమ్మారు, ఎంత కబ్జాకు గురైంది అయితే తెలుసుకొని మీకు న్యాయం చేసే విధంగా అయితే హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వెంటనే అక్కడ నుండి ఆ యొక్క డెడ్ బాడీని లేకుంటే వాళ్ళు చేసే ఆందోళనను విరమించారు. దీనికి సంబంధించిన ఎవరైతే ఇతను ఆరోపించాడో తాళ్ళ మల్లేశం, బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, వారి మీద అయితే SC/ST అట్రాసిటీ కేసు అయితే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో నమోదైందనేది సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఎక్కడ జరిగినా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా అలాంటి వారిపైన చర్యలు తీసుకునేందుకైతే పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉందని అయితే చెప్పారు. ఖచ్చితంగా పోలేపాక కుమారస్వామికి న్యాయం చేసే విధంగా మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు అయితే హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో కొంత యొక్క సద్దుమణిగింది. SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన క్రమంలో వారి మీద SC/ST కేసు అయితే నమోదైంది. థ్యాంక్ యూ సాల్మన్.